తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 22వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష విధియా తిథి సాయంత్రం 5:11 వరకు, తదుపరి తదియా తిథి. జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 4:47 వరకు, తదుపరి మూలా నక్షత్రం. సుకర్మ యోగం ఉదయం 11:30 వరకు, తదుపరి ధృతి యోగం. కౌలవ కరణం సాయంత్రం 5:11 వరకు, తైతల కరణం ఎల్లుండి ఉదయం 6:19 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 1వ పాదంలో రాత్రి 4:08 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సాయంత్రం 4:47 వరకు, తదుపరి ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 1:40 నుండి 3:27 వరకు, అమృతకాలం ఉదయం 6:56 నుండి 8:43 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 5:40. చంద్రోదయం ఉదయం 8:03, చంద్రాస్తమయం సాయంత్రం 7:09. అభిజిత్ ముహూర్తం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:25 నుండి 7:55 వరకు. రాహుకాలం ఉదయం 9:14 నుండి 10:38 వరకు. గుళిక కాలం ఉదయం 6:25 నుండి 7:49 వరకు. యమగండం మధ్యాహ్నం 1:27 నుండి 2:51 వరకు. శుక్లపక్ష విధియ తిథి సాయంత్రం 5:11 వరకు ఉన్న కారణంగా రేపు తింత్రిణి గౌరీ వ్రతం. తింత్రిణి అంటే చింత చెట్టు. మార్గశీర్ష మాస శుక్లపక్ష విధియ రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. సఖ్యతా లోపాలతో, లైంగిక అసమతుల్యతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులు రేపు చింత చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులను పూజించి చింతపండు పులిహోరను నివేదన చేస్తారు. రేపటి నుండి 11 రోజుల పాటు చేసే లక్ష్మీ వ్రతం ప్రారంభమవుతుంది. మధ్య ద్వాదశి రోజు ముగుస్తుంది. రేపు ఉదయం 7:04 సాయన రవి ధనస్సు రాశిలో ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ధనురాయణం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన షడశీతి పుణ్యకాలం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:02 వరకు ఉంటుంది. గురు పంచ సప్త శలాక వేద రేపు సాయంత్రం 4:47 నుండి రాత్రి 11:28 మధ్యకాలంలో ఏర్పడుతుంది. ఈ వేద గురుగ్రహం పునర్వసు నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు మూలా నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఈ వేద సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకతించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.